ఫేస్బుక్ లో మహిళ పేరుతో వచ్చిన రిక్వెస్ట్ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని నిండా ముంచింది. ఏకంగా 2.36 కోట్లు మోసపోయాడు. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ లోని కొండాపూర్లో నివసించే టెక్కీ వీరభద్రరావుకు గత సంవత్సరం ఆగస్టులో ఫేస్బుక్ లో కోరా అనే మహిళ పేరుతో ఒక రిక్వెస్ట్ వచ్చింది. తనది సింగపూర్ అని, ప్రస్తుతం ముంబైలో పనిచేస్తున్నానని నమ్మబలికింది. కొన్ని నెలల పాటు ఇద్దరు చాటింగ్ చేసుకున్నారు. తనకు వివిధ దేశాల్లో స్నేహితులు ఉన్నారంటూ వీరభద్రరావును ఒక ఫేస్బుక్ పేజీలో యాడ్ చేసింది. తన స్నేహితులు ఫేస్బుక్ స్టోర్లో పెట్టుబడులు పెట్టి పెద్ద మొత్తంలో లాభాలు ఆర్జించారని, డబ్బులు ఉంటే ట్రేడింగ్ చేయాలంటూ అతనికి సూచించింది. మొదట ఆ మాటలను అతడు నమ్మలేదు. కానీ ఆమె పలు సందర్భాల్లో స్నేహితులు లాభాలు ఆర్జించారంటూ చెబుతూ అతడిని ఒప్పించింది. ఆమె ఒక ఏపీకే ఫైల్ను పంపించగా అతడు డౌన్లోడ్ చేసుకున్నాడు. ఫేస్బుక్ తరహా యాప్ వీరభద్రరావు ఫోన్లో కనిపించింది. ఈ యాప్లోని స్టోర్ ద్వారా వస్తువులు కొనుగోలు చేస్తే లాభాలు ఉంటాయని, ఇంకా ఏమైనా సూచనలు కావాలంటే జర్మనీకి చెందిన తన స్నేహితురాలు బెల్లాతో మాట్లాడాలని ఆమె ఫోన్ నెంబర్ ఇచ్చింది. వీరభద్రరావు బెల్లా చెప్పినట్టుగా పెట్టుబడులు పెడుతూ వచ్చాడు. ఇలా గత సంవత్సరం సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 12 మధ్య కాలంలో 2.36 కోట్లు పెట్టుబడులుగా పెట్టాడు. అయితే ఈ యాప్లో అతడికి ఎప్పటికప్పుడు లాభాలు చూపిస్తున్నప్పటికీ డబ్బులు ఉపసంహరించుకునే వెసులుబాటును ఇవ్వలేదు. తనకు లాభం లేదా తన పెట్టుబడిని ఉపసంహరించుకునే అవకాశం లేకపోవడంతో మోసపోయారని గ్రహించిన వీరభద్రరావు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఫిర్యాదు చేశాడు. ఇక ఈ సైబర్ మోసాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఫేస్బుక్ లో మహిళగా పరిచయమై అతని వద్ద 2,36,00,000 పెట్టుబడి పెట్టించి పూర్తిగా అతన్ని డబ్బులు కూడా కొట్టేశారు. దీంతో బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే అధిక మొత్తంలో లాభాలు వస్తాయని చెప్పి అతన్ని నమ్మించి మరి 2,36,00,000 పెట్టుబడి పెట్టించి అక్కడి నుంచి వారంతా కూడా డబ్బులు దోచేశారు. అయితే ఫేస్బుక్ స్టోర్ లో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని చెప్పి నమ్మించి మరి ఒక నకిలీ యాప్ ద్వారా అతన్ని మోసం చేశారు. 3 నెలల్లో క్రిప్టో వాలెట్ ద్వారా డబ్బులు బదిలీ చేయించుకున్నారు. అయితే లాభాలు చూపించినా డబ్బు విత్డ్రా అవకాశం ఇవ్వకపోవడంతో మోసపోయినని గమనించి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే మొత్తానికి అతని యొక్క బ్యాంక్ ట్రాన్సాక్షన్ కావచ్చు, ఇతర సంబంధించిన అన్ని లావాదేవీల పైన ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఎవరు దీనికి సంబంధించి పూర్తిగా మోసం చేసిన దానిపైన కూడా ప్రత్యేకంగా దృష్టి కొనసాగించి పూర్తిగా ఐపీ అడ్రస్ ద్వారా కూడా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే లాభాలు చేయించకపోయినా దీనికి సంబంధించి డబ్బులు విత్డ్రా చేసినా రాకపోవడంతో ఇదంతా కూడా తాను మోసపోయాని గమనించి మరి అతను పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు కూడా నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. అలాగే పవన్, ఇప్పటికీ ఇలాంటి నకిలీ యాప్లు చాలా వస్తున్నాయని కూడా ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు గతంలోనే చెప్పారు. సో మరి ఇప్పుడు ఈ మోసం జరిగింది కాబట్టి నకిలీ యాప్ వెనుక ఎవరున్నారు, సైబర్ క్రైమ్ పోలీసులు ఏం చెప్తున్నారు దీని గురించి? అయితే గతంలో కూడా చాలా సార్లు ఇలాంటి నకిలీ యాప్ ద్వారా కూడా డబ్బులు మోసపోయారు. చాలా సార్లు పోలీసులు అవగాహన చెప్పినా కానీ చాలా మంది డబ్బు అత్యాశకు పోయి ఇలాంటి నష్టాల బాట పడుతున్నారు. ఎందుకంటే అధిక మొత్తంలో డబ్బులు వస్తాయని చూపించి మరి వారి వద్ద ₹1,00,00,000 కొల్లగొట్టిన దాని తర్వాత మోసపోయాని గమనించి ఇటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తున్నారు. అదే ముఖ్యంగానే మొదట అలర్ట్ గా ఉంటే పూర్తిగా డబ్బులు కాపాడుకునే అవకాశం ఉంటుంది. కానీ అధిక వడ్డీకి ఆశపడి ఎవరు కూడా డబ్బులు పెట్టుబడులు పెట్టొద్దని చెప్పి కూడా గతంలో పోలీసులు అనేక సార్లు కూడా దీనికి సంబంధించి హెచ్చరికలు కూడా జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ పవన్.